జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత 50 ఏళ్ళుగా జరిగినటువంటి నేరాలు ఘోరాలు అన్నీ ఇన్నైతే కాదు. ముఖ్యంగా ఈ మమతా బేగం వెళ్ళినటువంటి గత 15 ఏళ్ల పాలనలో జరిగినటువంటి మారణ హోమాల గురించి చెప్పాలంటే ఆ దేవుడికే తెలియాల. ఈ మమతా బేగం బంగ్లాదేశ్ నుంచి మియా ముస్లింలను, మయన్మార్ నుంచి రోహింగ్యా ముస్లింలను పశ్చిమ బెంగాల్లోకి రప్పిస్తా ఉన్నింది. ఆ తర్వాత వాళ్లకు రేషన్ కార్డులు, దొంగ ఆధార్ కార్డులు ఇప్పించి వాళ్ళకు కూడా ఓటు హక్కు వచ్చే విధంగా చక్రం తిప్పుతా ఉంది. అంతేకాకుండా వాళ్ళు కాపురం ఉండటానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని రకాల పథకాలు వాళ్ళకు కూడా దక్కే విధంగా చేస్తూ ఉన్నది. ఎంత దారుణమో చూడండి. ఇక ఆ తరువాత వాళ్ళను తమ ఓటు బ్యాంకుగా మార్చుకొని వాళ్ళ చేత పశ్చిమ బెంగాల్లో అన్ని రకాల చెత్త దరిద్ర పనులన్నీ కూడా చేస్తూ ఉన్నది. ఈ విధంగా మన పశ్చిమ బెంగాల్కు వచ్చేటటువంటి అక్రమ వలసదారులను అడ్డం పెట్టుకొని బెంగాల్లోని ఈ తృణమూల కాంగ్రెస్ రౌడీలు చెప్పాలంటే చెలరేగిపోయినారు. వీళ్ల సాయంతో తృణమూల కాంగ్రెస్ నాయకులు ప్రజలను భయపెట్టి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టినారు. ఈ వసూళ్ల దందానే సిండికేట్ రాజ్ అని చెప్పేసి పిలుస్తారు. పశ్చిమ బెంగాల్లో ఈ సిండికేట్ రాజ్ అనేది రాష్ట్ర ఆర్థిక అలాగే రాజకీయ వ్యవస్థలను దశాబ్దాలుగా పీడిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి సమస్యగా మారిపోయింది. స్థానికంగా దీనిని కట్ మనీ అని లేదా తోలాబాజీ అని చెప్పేసి పిలుస్తారు. పశ్చిమ బెంగాల్లో రాజకీయ రక్షణతో నడిచేటటువంటి అనధికారిక గ్రూపులను సిండికేట్లు అని చెప్పి అంటారు. వీళ్ళు ఒక ప్రాంతంలో జరిగేటటువంటి ఆర్థిక లావాదేవీలను, ముఖ్యంగా నిర్మాణ రంగ వ్యాపారాలను పూర్తిగా తమ ఆధీనంలో పెట్టుకుంటారు. ఇల్లు కానీ లేదా ఫ్లైఓవర్ కానీ నిర్మించేటటువంటి ఈ బిల్డర్లంతా కూడా కేవలం ఈ సిండికేట్ సభ్యుల దగ్గర నుంచే ఇసుకను కావచ్చు, సిమెంట్ను కావచ్చు, ఇటుకలనైనా దేన్నైనా కూడా కొనాలా. మార్కెట్ ధర కంటే చాలా ఎక్కువ ధరలకు వీటినంతా కూడా అమ్ముతారు. ఇక్కడ ఎక్కువ ధరలు వసూలు చేసినప్పటికీ దారుణంగా నాసిరకం వస్తువులనే సప్లై చేస్తారు. చూడండి, దీని వల్లనే 2016లో కలకత్తా ఫ్లైఓవర్ విరిగిపడినటువంటి ప్రమాదం లాంటి ఘోరాలన్నీ కూడా జరిగినాయి. ఇక ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి స్థానిక నాయకులు లేదా దళారులు అక్రమంగా వసూలు చేసేటటువంటి కమిషన్ను కట్ మనీ అని చెప్పేసి అంటారు. ఈ కట్ మనీ అంటే పేదలకు అందే ఇళ్ళు, పెన్షన్లు, ఉపాధి హామీ పథకాల నిధుల్లో కొంత భాగాన్ని కట్ మనీ రూపంలో లాక్కుంటారు. అంటే రౌడీ మావులాగా అనమాట. చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారుల నుంచి పెద్ద ఫ్యాక్టరీల వరకు ప్రతి నెల కూడా మామూలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో ఈ వసూళ్ల దందా అనేది చెప్పాలంటే ఒక సమాంతర ప్రభుత్వం లాగా నడుస్తూ ఉన్నది. మామూలుగా మనం చిన్నప్పుడు కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఈ రౌడీలు ఇలాంటి వాళ్ళు గుండాలు వచ్చేది షాపుల కాడికి, ఏదైనా చిన్న చిన్న పనులు చేసే కాడికి, బిల్డర్ల దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి వచ్చేది అంతా కూడా ఈ నెలవారీ కమిషన్లు అంతా కూడా లాక్కొని పోతూ ఉంటారు. నాగార్జున మీరు శివమణి సినిమా చూసారా? దాంట్లో కూడా చూపిస్తారు ఈ విధంగా. చాలా సినిమాలు ఉన్నాయి ఈ విధంగా చూపించినట్టు. సేమ్ టు సేమ్ అట్లాగే అనుకోండి. ఇప్పుడు మనం ఎప్పుడో తాతనా కాలంలో సినిమాల్లో చూసినాం ఆ సీన్లన్నీ కూడా ఇప్పటికి కూడా పశ్చిమ బెంగాల్లో వాళ్ళు నడిపించారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఇంకా ఎంత వెనకబడిపోయి ఉండదో. దీని వెనుక ఒక పక్కా ప్లాన్ ప్రకారం నడిచేటటువంటి పెద్ద నెట్వర్క్ ఒకటి ఉంటుంది. అంటే ఆర్గనైజ్డ్ నెట్వర్క్ అన్నమాట. స్థానిక గుండాలు, జిహాదీలు అలాగే అసాంఘిక శక్తులు అధికార పార్టీల రక్షణలో ఈ సిండికేట్లంతా కూడా నడుపుతారు. డబ్బులు ఇవ్వడానికి గనక ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళపైన దాడులు చేయడం, ఆ పనులంతా కూడా నిలిపివేయడం లేదా వాళ్ళను ప్రాణభయానికి గురి చేయడం ఇలాంటివంతా కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనే మొన్న పశ్చిమ బెంగాల్లో ఒకటి జరిగింది. అది కూడా ప్రభుత్వం మారిన తర్వాత జరిగింది. చూడండి, అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదా, తర్వాత జరిగింది ఇది. అజిత్ సాహా అనేవాడు ఒక తృణమూల కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఉత్తర 24 పరగణాల జిల్లా పరిషత్ ఆరోగ్య అలాగే పర్యావరణ విభాగం అధికారి వీడు. మాజీ రాష్ట్ర మంత్రి అయినటువంటి జ్యోతిప్రియ మలిక్కు అత్యంత సన్నిహితుడు కూడా. వీడికి ఒక తమ్ముడు ఉన్నాడు. వాడి పేరే సుజిత్ కుమార్ సాహా. వీడు వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ బ్రోకర్ అన్నమాట. అంటే అక్కడ జిహాదీలంతా కూడా ఎక్కువగా ఉంటారు కదా. ఇక ఈ జిహాదీల అండదండలతో వీళ్ళిద్దరు కూడా రెచ్చిపోవడం మొదలుపెట్టినారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారులే అన్నటువంటి అహంకారంతో వీళ్ళిద్దరూ కలిసి ఉత్తర 24 పరగణాల జిల్లాకు వచ్చినటువంటి ఒక వ్యాపారిని 20 లక్షల రూపాయలు లంచం ఇవ్వమని చెప్పేసి బెదిరించడం మొదలుపెట్టినారు. అయితే ఆ వ్యాపారి వీళ్ళ బెదిరింపులను మొదట సీరియస్గా అయితే తీసుకోవాలా. కానీ ఈ ఇద్దరు గుండాలు కలిసి చంపుతామని ఆ వ్యాపారిని బెదిరించడంతో ఇక ఆ వ్యాపారి పోయి పోలీసులను అయితే ఆశ్రయించాడు.
అంతే. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసును నమోదు చేసుకొని మస్లాందాపూర్లోని అజిత్ సాహా నివాసం పైన నైట్ టైంలో అకస్మాత్తుగా దాడి అయితే చేశారు. మామూలుగా సాధారణ వసూళ్లు కేసుగా భావించి వెళ్ళినటువంటి పోలీసులకు ఈ సోదాల్లో ఊహించని విధంగా 27 లక్షల రూపాయల డబ్బు అలాగే పిస్టళ్లతో పాటు 600 కంటే ఎక్కువ బుల్లెట్లు దొరికినాయి. చూడండి చూడండి ఎట్టున్నది కథ. ఈ అజిత్ సాహా ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో భారీ ఎత్తున నగదు అలాగే ఆయుధాలు బయటపడడం బెంగాల్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీళ్ళ దగ్గర మొత్తంగా 27 లక్షల రూపాయల నగదు అలాగే ఒక 7mm పిస్టల్, ఒక ఎయిర్ గన్ను, వీటితో పాటు ఒక స్పోర్ట్స్ షూటింగ్ రైఫిల్ అలాగే 660 కంటే ఎక్కువ లైవ్ బుల్లెట్లు అలాగే 61 ఖాళీ బుల్లెట్ కేసింగ్లు, 52 సీసాల విదేశీ మద్యం దొరికినాయి. ఇది చూసి పోలీసులు కూడా నోరెళ్ళబెట్టారంట, ఏంద్రా స్వామి ఇదని. దీంతో ఒక సాదాసీదా ప్రజాప్రతినిధి ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రి, లెక్కల్లో లేని డబ్బు దొరకడంతో అజిత్ సాహా చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్ నెట్వర్క్ పైన పశ్చిమ బెంగాల్ పోలీసులు ప్రస్తుతం లోతైనటువంటి విచారణ అయితే జరుపుతున్నారు. ఇక కేవలం వసూళ్ల కేసుగానే కాకుండా వాళ్ళ ఇంట్లో లైసెన్స్ లేని ఆయుధాలు, భారీగా మందుగుండు సామాగ్రి దొరకడంతో పోలీసుల వీళ్లపైన అదనంగా కఠినమైనటువంటి సెక్షన్లు కూడా నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత కింద బలవంతపు వసూలు సెక్షన్లు అలాగే అక్రమ ఆయుధాల చట్టం కింద చట్టవిరుద్ధంగా ఆయుధాలు అలాగే బుల్లెట్లు కలిగి ఉన్నందుకు కేసులంతా కూడా నమోదు చేశారు. ఈ వసూళ్ల కేసు వెనక ఇంకా ఎంతమంది వ్యాపారులను వీళ్ళు బెదిరించినారు అలాగే ఈ వసూళ్ల డబ్బు ఎక్కడికి చేరింది అనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం ఈ నిందితులను అయితే కస్టడీలోకి తీసుకొని వాళ్ళ స్టైల్లో విచారణ అయితే జరుపుతున్నారు. ఇంకా నిజాలన్నీ కూడా ఆటోమేటిక్గా లోడా బయటకు వచ్చేస్తాయి. ఏమంటారా? అది విషయం అయితే చూడండి. ఎన్నో నాకు తెలిసి అయితే 1 సంవత్సరం పాటు నడుస్తుంది ఈ కథ అంతా కూడా. ఎందుకంటే 15 ఏళ్ల పాటు అంతా ఆ పేరుకొని పోయిందంతా కూడా క్లీన్ చేయాలి కదా. ఖచ్చితంగా 1 సంవత్సరం అయితే పడుతుంది. తర్వాత మాత్రం పశ్చిమ బెంగాల్ భవిష్యత్తు ఖచ్చితంగా బాగుంటుంది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.